న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేను సుధా. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం అక్రమంగా తరలిస్తున్న డీజిల్ స్వాధీనం. కేంద్రపాలిత ప్రాంతం యానాం నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని 8,000 లీటర్ల అక్రమ డీజిల్ ను స్వాధీనం చేసుకున్న పోలవరం పోలీసులు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం అక్రమంగా తరలిస్తున్న డీజిల్ స్వాధీనం. కేంద్రపాలిత ప్రాంతం యానాం నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని 8,000 లీటర్ల అక్రమ డీజిల్ ను స్వాధీనం చేసుకున్న పోలవరం పోలీసులు. ట్యాంకర్ వాహనాన్ని సీజ్ చేసి 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయిన మాజీ ఎంఈఓ. ముమ్మిడివరం విద్యా వర్గాలను షాక్ లోకి నెట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసగాళ్లు మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీ నుంచి ఏకంగా 34,60,000 రూపాయలు లూటీ చేసిన ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయిన మాజీ ఎంఈఓ. ముమ్మిడివరం విద్యా వర్గాలను షాక్ లోకి నెట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసగాళ్లు మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీ నుంచి ఏకంగా 34,60,000 రూపాయలు లూటీ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే పదవి విరమణ చేసిన రమణశ్రీకి ఫోన్ చేసిన నేరగాళ్లు మీపై కేసు ఉంది, వెంటనే జరిమానా చెల్లించాలని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. నమ్మించేందుకు వివిధ నకిలీ వీడియో కాల్స్, అధికారుల పేర్లు, గుర్తింపులు చూపించడంతో భయంతో వారి అకౌంట్లోకి బదిలీ చేసిన రమణశ్రీ తాను మోసపోయినట్లు గ్రహించిన వెంటనే రమణశ్రీ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేయగా కేసును ఎస్ఐ డి సాగర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 8 లక్షలు ఒకసారి, 9,80,000 ఒకసారి, 9,80,000 ఒకసారి, మొత్తంగా 34,60,000 రూపాయలు సైబర్ నేరగాళ్ళు చీట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ 420 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయటం అయింది. దీని మీద సిఐ గారు దర్యాప్తు అధికారిగా దర్యాప్తు చేస్తున్నారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో దీన్ని ఎలాగైనా సరే ఛేదిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కాంటాక్ట్ నెంబర్లు 3 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. అవి రకరకాల మహారాష్ట్ర, తమిళనాడు, ఈ కర్ణాటక అటు పరిసర ప్రాంతాల్లో నెంబర్లుగా తేలింది. లొకేషన్లు పెడితే స్విచ్ ఆఫ్ వచ్చినాయి. చేస్తామండి, చేసి దర్యాప్తు చేసి నేరగాళ్ళని ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తామండి. ఫస్ట్ ఈ నేరం ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఈ రిటైర్డ్ ఎంఈఓ గారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి ఫలానా నెంబరు మీరు వాడుతున్నారా అని చెప్పి అడిగారు. ఆ నెంబర్ నాది కాదని అని చెప్పారు. దీని మీద ఈ ఫోన్ నెంబర్ మీద మీ ఆధార్ కార్డుతో లింకప్ చేసి ఒక సీరియస్ క్రైమ్ నమోదైంది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అని అన్నారు. తర్వాత వెరిఫై చేసి ఇది ఫాల్స్ అని చెప్పి, ఇది ఫాల్స్ అని తీసేయాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ బెంగళూరు నుంచి తెచ్చుకోవాలన్నారు. దీనికి గాను ఒక నెంబర్ ఇచ్చారు, అతను కాంటాక్ట్ చేయండి అని. అంటే అతను వేరే అతనితో కాంటాక్ట్ చేసి ఈ ఆధార్ నెంబర్ మీద ఇంకేమన్నా వేరే నేరాలు ఉన్నాయా అని చెప్పి పరిశీలిస్తే కెనరా బ్యాంక్ ఏటీఎం ఫ్రాడ్ ఒకటి ఉందని చెప్పారు. దాని మీద హౌస్ క్వారంటైన్ అయ్యి ఎవరికి చెప్పొద్దు, చాలా సీక్రెసీ, నేషనల్ సీక్రెసీ కింద మెయింటైన్ చేసి ఎవరికి చెప్పొద్దు అని చెప్పగా ఆయన ప్యానిక్ అయిపోయి ఇంకెవరికి చెప్పలేదు. యాక్చువల్గా వీళ్ళు 8వ తారీఖు కాల్ చేశారు. 10వ తారీఖు
ఒక 15 లక్షలు, 12వ తారీఖు 9,80,000, మళ్ళీ 12వ తారీఖు 15వ తారీఖు 9,80,000, ఇలాగా 3 విడతలుగా 34 లక్షలు వాళ్ళకి సైబర్ నేరగాళ్ళు కాజేయటం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి ముమ్మిడివరం రిటైర్డ్ ఎంఈఓ గారండి, మొత్తంగా ఉండాలండి. అతను ఒక రిటైర్డ్ ఎంఈఓ గారండి, విశ్రాంతి ఉద్యోగి. ఈ సర్వీస్ అంతా చేసి పెన్షన్ డబ్బులు ఈ విధంగా సైబర్ నేరగాళ్ళకి పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి. డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఎవరన్నా వీడియో కాల్స్ కానీ ఫేక్గా ఫోన్ చేసి చెప్పినా సరే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. మీకు అలాంటి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మా పోలీస్ స్టేషన్కి రావాలండి. మీరు డిలే చేయటం వల్ల మీ విలువైన సంపద అనేది మీరు కోల్పోతూ ఉంటారు. వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తే మనకి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 1930 అని చెప్పి ఉంది. దానికి వెంటనే కాల్ చేసిన యెడల చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయా పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయా పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై రాజకీయ దుమారంపై దళిత ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపణ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర నడుస్తుందని దళిత సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ దాడిగా అభివర్ణించారు. నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వర్గీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎస్సీ వర్గీకరణను సామాజిక న్యాయం అని చెప్పుకుంటూ ఎస్సీలకు కేవలం రిజర్వేషన్, ఎంగిలి మితుకులైన దేశ సంపదలో, పరిశ్రమల్లో, జడ్జీల నియామకాల్లో, ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల్లో ఎస్సీలకు భాగస్వామ్యం అవసరం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణను ముసుగుగా పెట్టుకుని మాల వర్గంపై మానసిక, సామాజిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఓవర్. అన్నీ అయిపోయినాయి కదా, మరి చేంజ్ చేయలేము, ఇప్పుడు పోరాటం ఏంటని అనుకోవద్దు మిత్రులారా. అంతం కాదు, ఇది ఆరంభం. ఎందుకంటే ఇట్స్ నాట్ గీత, బైబిల్ ఆర్ ఖురాన్. దట్ కాంట్ బి చేంజ్. అవేమి రేవంత్ రెడ్డి, చంద్రబాబు చేసినటువంటి చట్టాలు బైబిల్, ఖురాను, భగవద్గీత కానే కాదు మిత్రులారా. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీకందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, పోరాటం అనేది ఇప్పుడే మొదలైందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఈజ్ జస్ట్ పీనట్స్, లెఫ్ట్ ఓవర్ రైస్. మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది ఎంగిలి మెతుకులు మాత్రమే. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ, 100లో రిజర్వేషన్ వల్ల 1 to 2 మెంబర్స్కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో 1 to 2 అంటే 2 సీట్లు అనుకోండి, నేను డబల్ చెప్తున్నాను, అప్రాక్సిమేట్లీ 4 అనుకోండి. 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు ఎలా పంచుతారు? అలాగే మరి మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ జస్టిస్, సమన్యాయం పేరుతో ఈ కేవలం ఈ 4 కాదు, నేను చెప్తున్నాను డబల్ చేసి ఎలాగ సమానంగా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా? మోడీజీ, ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते थे, काम करें, लेकिन दलित जातियों को విభజిత నా కరే. మోడీ గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి, అలాగే వర్గీకరణ సమర్థించేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా నిజంగా మీకు ఎస్సీలకు, మిగతా లిస్టులో ఉన్నటువంటి ఎస్సీలందరికీ న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మేము 4 అంటున్నామో దాన్ని 10 చేసి ఇవ్వండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, మాకేం అబ్జెక్షన్ లేదు. అది చేయకోకుండా కేవలం మాకు పడేసేటటువంటి రిజర్వేషన్ పేరుతో, ఎంగిలి మెతుకుల్లో సమన్యాయం పేరుతో మీరు కొట్టుకు చావండ్రంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ముమ్మిడివరం సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమన్యాయం అంటున్నారు కదా, కట్టుబడి ఉందామని చెప్తున్నారు కదా, మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యాయం అక్కర్లేదా? మీ మినిస్టీరియల్ బెర్త్స్లో సమన్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ, భూముల విషయం అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ విషయంలో మరి సమన్యాయం, సామాజిక న్యాయం అక్కర్లేదా? కేవలం మాకిచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ఇజ్ ఇట్ నాట్ కాన్స్పిరసీ? ఇది కుట్ర కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. చెప్పాలంటే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి
జీనోసైడ్ అంటారు మిత్రులారా. భౌతికంగా ఎలిమెంట్స్ హిట్లర్ యూదులను చంపేసినట్టుగా మమ్మల్ని ఫిజికల్గా చంపలేదు, కానీ సైలెంట్గా మానసికంగా సోషల్ జీనోసైడ్ చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా. ఈ టైంలో మనం శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మన యొక్క జాతి, మన యొక్క కులం యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర జరుగుతూ ఉంది. మోడీ గారు, బీజేపీ వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. వదిలేస్తే దళిత జాతి అనేది విచ్ఛిన్నమైపోతుంది ఈ యొక్క దేశం మొత్తం మీద అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. ఎనీ క్వశ్చన్స్? కాకినాడ జిల్లా పెద్దాపురం 10వ తారీఖున టెలికాం కాలనీ పెద్దాపురంలో నివసిస్తున్న పెంకే సింహాచలం పెద్దాపురం స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్న తమ కుమార్తె వివాహం నిమిత్తం ఇంట్లో ఉన్నటువంటి 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయని పెద్దాపురం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయశంకర్, ఎస్ఐ మౌనిక తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు మీడియాకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం 10వ తారీఖున టెలికాం కాలనీ పెద్దాపురంలో నివసిస్తున్న పెంకే సింహాచలం పెద్దాపురం స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్న తమ కుమార్తె వివాహం నిమిత్తం ఇంట్లో ఉన్నటువంటి 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయని పెద్దాపురం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయశంకర్, ఎస్ఐ మౌనిక తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు మీడియాకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. డాగ్ స్టోరేజ్ రప్పించాం. అలాగే క్రైమ్ పోలీస్కి సంబంధించి సిఐ గారు, అంకబాబు గారు, వాళ్ళ టీం కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు అయితే వారి యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం వల్ల ఈ కేసులో ముద్దాయి అయినటువంటి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ అనే వ్యక్తిని ప్రైమ్ సస్పెక్ట్గా భావించి ఆయన పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత ఆయన కూడా ఈ నేరాన్ని ఒప్పుకొని 3,60,000 రూపాయల వరకు క్యాష్ ఆయన దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ క్యాషే కాకుండా ఆయన ఈ క్రైమ్ హిస్టరీ అంతా ప్రూవ్ చేయాలంటే ఆయన సెల్ ఫోన్ ఉండరు కాబట్టి ఆయన సెల్ ఫోన్, అలాగే నేరానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి హోండా యాక్టివ్ వెహికల్, అలాగే ఇనుప రాడ్ ఇది క్యారీ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఈయన మీద గతంలో కూడా ఆంధ్ర, తెలంగాణ స్టేట్లు కంపేర్ చేస్తే దాదాపు 30 కేసుల దాకా ఉన్నాయి. మ్యాక్సిమం కేసులన్నీ కూడా హైదరాబాద్ సంబంధించి ఉన్నాయి. చైతన్యపురం, మలక్పేట, అంబర్పేట, సరూర్ నగర్. ఇవే కాకుండా మన రాజమండ్రి ప్రాంతంలో కానీ, గండేపల్లి కానీ, సర్పవరం కూడా కొన్ని కేసులు ఉన్నట్టుగా మేము ఐడెంటిఫై చేస్తాం. ఈ పాత నేరస్తుల మీద కూడా నిఘా పెంచే ఉంది. ఈ ముద్దాయిని ఏంటంటే 19వ తారీఖు రాత్రి 8 గంటలకి పెద్దాపురం టౌన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దాపురం సిఐ గారు అంటే శ్రీ విజయశంకర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో విజయశంకర్ గారికి క్రైమ్ టీమ్ సిసి సంగబాబు గారి టీం కానీ, లేకపోతే మన ఎస్ఐ మోహన్ మేడం గారి టీం కానీ హెల్ప్ చేయడం వల్ల ఈ కేసును సక్సెస్ఫుల్ గా పట్టుకోవడం జరిగింది. అండి అంటే పోలీస్ భాషలో ఏంటంటే ఒకడే వెళ్ళి నేరం చేస్తుంటాడు. ఈయన ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్, ఒక రకంగా చెప్పాలంటే 8th క్లాస్ చదువుకుని మానేశాడు. ఈయన ఏంటంటే పగలు రెక్కీ చేసుకుంటాడు. అంటే రెక్కీలో ముఖ్యంగా దొంగలు గమనించేది అంటే ఎక్కడ తాళం వేస్తుందా అని చెప్పేసి అంటారు. అని చెప్పి మేము పోలీస్ సైడ్ నుంచి ఏం సైడ్ చేస్తామంటే డోర్ లాక్ ఉండాలండి, వేరేగా లాక్ చేస్తే అది ప్రతి ఒక్కరికి కూడా ఆ లాక్ అనేది మనం సేఫ్టీ అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక వెల్కమ్ బోర్డు లాగా కనిపిస్తుంటాం అనమాట. అని చెప్పి అది చాలా ప్రమాదం. ఆ రకంగా చేస్తాం. అలాగే ఒకవేళ ఏదో పరిస్థితుల్లో లాక్ వేసుకున్నా కూడా ఒక కట్టెను వేసుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, లేకపోతే సైడ్ గుమ్మ ఉంటే సైడ్ గుమ్మ లాక్ వేసి ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిదండి. కాబట్టి ప్రజలు ఏదైనప్పటికీ కూడా ఇద్దరు పరిస్థితుల్లాగా లోపలలో చేస్తారు కాకుండా దొంగలు బయట నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫార్మల్ అది మరి మన దృష్టిలో రాలేదండి. ఈయన యాక్చువల్గా ఏంటంటే ఈయనకి తెలిసిన ఏరియా, ఎందుకంటే ఈయన సొంతూరు ఆనూరు పెద్దపురం మండలం కాబట్టి ఈయనకి ఏరియా అంతా కూడా కొద్దిగా నోన్ ఏరియా కింద చెప్పవచ్చండి. ఆ రంగంగా వచ్చింది నేను. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మండిపడ్డారు.
బుధవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతా రాయ్, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సాలాది నాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, కంచుమర్తి బాబురావు, అగస్తీశ్వర దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గణేష్ శర్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తుంటే వైసీపీ అవగాహన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాబ్ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కళాశాలల్లోనే రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ఈరోజు మెడికల్ కాలేజీలని నిర్మించడానికి ఒక కంకణం కట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఈరోజు చూసినట్లయితే రానున్న రోజుల్లో మన రాష్ట్రంలోని పేద విద్యార్థులకి, ముఖ్యంగా ధనికులు కాదండి, ఈ రోజు పేద విద్యార్థులకి 220 సీట్లు కేటాయించడానికి ఈ రోజు పాలు పంచుకుంటుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు ఒక 2 ఏళ్లలో సుమారు 1750 మెడికల్ సీట్లు లభ్యమయ్యే ఒక విధంగా దిశగా ఈ రోజు కార్యాచరణ రూపొందించుకున్న కార్యాచరణ అమలుకై సాధ్యాలు పక్కన పెట్టి ఈ రోజు సాధ్యం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో, ఈ రోజు కేంద్ర సహకారంతో. గతంలో చూసినట్లయితే మనం సుమారు మన రాష్ట్రం చూసినట్లయితే 36 మెడికల్ కాలేజీలు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కళాశాలలో ఒక 18, అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో 18, మొత్తం కలిపితే 36 కళాశాలలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు స్థాపించిన విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీడియా మిత్రులందరికీ కూడా. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పాలించడం జరిగింది. ఆ సమయంలో సుమారు 8,400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఒక 17 కాలేజీలను పూర్తి చేస్తామని చెప్పి అబద్ధపు ప్రచారం చేసి ఈ రోజు ఏం చేశారనేది ఒక్కసారి వాళ్ళు మనస్సాక్షికి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 1,550 కోట్లు వస్తే దాని అంతటినీ కూడా ఏం చేశారనేది ముందు వాళ్ళు చెప్పి దాని తర్వాత ఇప్పుడు ఈ కళాశాల కోసం వాళ్ళు ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో ఎంతో లోటు బడ్జెట్ ఉంది, ఎంతో అవస్థలు పడుతున్నాం. అయినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిన్న కాకుండా చూసినట్లయితే సిఐ సదస్సు ద్వారా దేశ ప్రపంచ ప్రతినిధులందరినీ కూడా మన రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలని ఒక కంకణం కట్టుకుని నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంటే ఈ రోజు అవన్నీ కూడా మీరు అటకెక్కించే విధంగా, మీరు అవన్నీ కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా చేయడం ఏమాత్రం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షాలంటే ఎప్పుడు కూడా ఒక హెల్తీగా, లేదంటే ఒక అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా తీసుకునే విధానంలో కూడా లోకేష్ గారు ఉంటే ఈ రోజు మీరు చేస్తున్న ఇవన్నీ విష ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి మానుకుని ఒక మంచి దృక్పథంతో ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు ఇవ్వండి. ఇచ్చిన సలహాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం ఉంటుంది కదా తప్ప మీరు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదని ఈ మీడియా సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు ఇటువంటి చర్యలు మానుకుని వారు జరిగేవి ఏమున్నాయి అనేది దాని మీద ముందు శ్రద్ధ పెడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను సోదరులారా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ రహదారిలో వేంచేస్తున్న అయ్యప్ప స్వామి వారి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యుడు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ రహదారిలో వేంచేస్తున్న అయ్యప్ప స్వామి వారి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యుడు దొమ్మేటి శామ్యుయల్ సాగర్ అయ్యప్ప స్వాములకు ఉచితంగా భిక్షను ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా ఆలయంలో నిర్వహిస్తున్న స్వాముల ఉచిత అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం అయ్యప్ప స్వాములకు భోజనాలు ఏర్పాటు చేశారు. తానే స్వయంగా స్వాములకు భోజనాలు వడ్డించి అందరి మన్ననలను పొందారు. క్రైస్తవ మతానికి చెందిన వారైనప్పటికీ హిందూ బంధువులైన అయ్యప్పలకు అన్నదానాన్ని నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు దొమ్మెట్టి సత్యనారాయణ,
కందికొండ భాస్కర్ శర్మ, నాయకులు చిట్టూరి చలపతి, పెట్ల సూర్యనారాయణరాజు, పీతాని బాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దొమ్మేటి సామ్యుల్ సాగర్ గారు ఆయన మతాలన్నీ కూడా ఒకటే, మత సామరస్యంగా ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఇప్పుడు ఉంటాం చిన్నతనం నుంచి కూడా అదే భావంతో ఒక మనసులో ఏమి ఇంకోటి ఈ విధంగా కాకుండా చక్కగా మత సామరస్యం వర్తిల్లాలి, మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ ధర్మశాస్త్రాల ఆయన దాతృత్వంలో ఈరోజు అన్నదానం కొనసాగిస్తున్నారు. ఆయనకి మా కమిటీ వారందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మరి 26వ తారీఖు వరకు కూడా ఈ అన్నదానం కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించి అలాగే చక్కగా క్షేమంగా యాత్ర చేసుకుని తిరిగి రావాలని చెప్పి స్వామివారి తరపుని కోరడం జరుగుతుంది. కాలరావు మండలం, కాలరావు గ్రామం. ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వారు దీక్షలు చేసుకున్నారు. ఈ రోజున కాలరావు మండల జడ్పీటీసీగా ఈ గ్రామంలో ఇక్కడ భిన్న మతాలు అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా నివసిస్తూ అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమ చూపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గ్రామం కనుక ఈ గ్రామంలో ఈరోజు నేను అయ్యప్ప స్వాముల వారందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు అలాగే ముస్లిం సోదరులు వారి ఇఫ్తార్ కార్యక్రమాల్లో, ఇక్కడ క్రిస్మస్ కార్యక్రమాల్లో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా పాల్గొంటూ ఒక దేశ మన భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దానికి నిరూపణగా ఈ గ్రామంలో అందరూ ఉంటున్నాం కనుక ఈ స్వాముల వారందరూ కూడా ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి వారందరూ కూడా సంతోషంగా వారు కేరళ అయ్యప్ప స్వామి గుడికి త్వరలో వారు వెళ్ళి వాళ్ళు సురక్షితంగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీఐజీ అశోక్ కుమార్. కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామంలో పోలీసులు నిర్వహించిన బందోబస్తు సంతృప్తికరంగా ఉందన్న డీఐజీ. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామివారికి, శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఐజీ అశోక్ కుమార్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి, గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం, గంజాయి పాత నేరస్తులపై పూర్తిగా నిఘా పెట్టాం, వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో నేరస్తులుగా గుర్తింపబడిన వారి కదలికలను వాచ్ చేస్తున్నాం. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీఐజీ అశోక్ కుమార్. కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామంలో పోలీసులు నిర్వహించిన బందోబస్తు సంతృప్తికరంగా ఉందన్న డీఐజీ. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామివారికి, శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఐజీ అశోక్ కుమార్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి, గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం, గంజాయి పాత నేరస్తులపై పూర్తిగా నిఘా పెట్టాం, వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో నేరస్తులుగా గుర్తింపబడిన వారి కదలికలను వాచ్ చేస్తున్నాం, పాఠశాలల్లో బాలికలపై జరుగుతున్న కేసుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం, పాఠశాలల్లో చదివే బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా అనర్థాలు తదితర అంశాలపై ఉపాధ్యాయులు పిల్లలను చైతన్యపరచాలని సూచించిన డీఐజీ. చిన్నపిల్లలపై నేరాలు చేసే వారిపై ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను ఓఎన్జీసీ ఇచ్చిన వాహనం ద్వారా వివరిస్తూ చైతన్యపరుస్తున్నాం, చిన్నపిల్లలపై జరిగే నేరాలను త్వరగా తేల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇష్యూస్ ఈ క్రైమ్ మీటింగ్లో రివ్యూ చేస్తున్నారు. గ్రూప్స్ ఎలా ఉన్నారు ఏంటి ఏం ఇష్యూస్ క్లోజ్ అవుతుంది. దాన్ని పట్టించుకోకుండా ఇష్యూ పెద్దగా అవుతుంది. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ చూస్తే బాగానే ఉంది. పోలీస్ స్టేషన్లో పాత కేసులు కూడా పెద్దగా ఏం లేవు. శాంతి పద్ధతులు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు. ఈ కార్తీక మాసం కూడా ఈరోజు లాస్ట్ డేట్. గత 2 రోజులుగా ద్రాక్షారామం టెంపుల్ కూడా ఏమి ఇష్యూస్ లేకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరిగాయి. సో భవిష్యత్తులో కూడా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అని లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు, సిఈ గారు, డిఎస్పీ గారు శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా గంజాయి కేసెస్ కూడా పెద్దగా ఇక్కడ నాకేం కనపడలేదు. పాత నేరస్తుల మీద బాగా నిఘా పెట్టాము. గంజాయి ఈగల్ టీమ్స్ కూడా మనకు డిస్ట్రిక్ట్లో ఫామ్ చేశారు. వారు కూడా అలంగా ఉన్నారు. సో లోకల్ గంజాయి వాళ్ళు కూడా వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి ఈ మండలంలో ఉన్న వాళ్ళు కూడా మేము పూర్తిగా గుర్తించాము. ఈ గంజాయి కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది. అవసరమైన చోట సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి ఇటువంటి కార్యక్రమాలు ఏమి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మాకు ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఈ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ వల్ల కూడా మాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో వాటి మీద మేము అప్రమత్తం అయ్యాము. స్కూల్స్లో అందరికీ కూడా మన స్టాఫ్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తున్నాం. మా దగ్గర ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన వెహికల్ కూడా ఉంటుంది, ప్రచారార్థం కూడా ఉంటుంది. దాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల మీద నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఏంటనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల గురించి కూడా పిల్లలకి, ఆడపిల్లలకి విస్తృతంగా దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఈ కేసులు ఏవైతే జరిగాయో ఈ మధ్యకాలంలో ఈ చిన్నపిల్లల నేరాలు ఏవైతే జరిగాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా వేస్తాము. వాటిని ట్రయల్ కూడా ఫాలో అప్ చేసి అందులో ముద్దాయిలకు అందరికీ కూడా శిక్ష పడేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. శక్తి టీం ఉంది. వాళ్ళు ప్రతి స్కూల్కి అది విజిట్ చేసి మనకు గ్రామ మహిళా సంరక్షణ కార్యక్రమాలు కొన్ని చోట్ల వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ విధులు లేనప్పుడు పోలీసుతో అసోసియేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ నేనేం చెప్తున్నానంటే ఎస్పీలకి కొంతమంది టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. వీటిల్లో స్కూల్స్లో పనిచేసే ఫిమేల్ టీచర్స్కి ఈ పోక్సో చట్టము, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల గురించి కొన్ని వీడియోస్ అవి ఇస్తే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్లో మనం కూడా కాకినాడలో ఒక చిన్న సంఘటన జరిగింది. సో ఇటువంటి అవేర్నెస్ చేస్తే పిల్లలు అటువంటి ప్రవర్తనని గుర్తించి వెంటనే మన పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఇది వెంటనే మనము చర్యలు తీసుకోవచ్చు. ఆ విధంగా కార్యక్రమం చేస్తాం. అమలాపురంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. దానికి రాశాం, యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఇవ్వమని రాశాం. అది పెండింగ్ ఉంది. ఒకటి వచ్చినా రాకుండా మనం కేసెస్ అయితే ప్రత్యేక దృష్టి ఎస్డిపోస్ కదండి. పోక్సో కేసెస్లో మీద గ్రేవ్ అసాల్ట్ జరిగితే ఎస్డిపోస్ ఇన్వెస్టిగేట్ చేయాలి, అదే సిఐలు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ ఫాలో అవుతాయి. బులెటిన్ అప్డేట్స్. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.